ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్తున్నాడు గుడ్ న్యూస్. సో ఏంటి అనేది వివరాల్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఆహార భద్రత కార్డులు కేవైసీ మీరు ఇంకా నమోదు చేసుకోలేదా? అయితే మీకు శుభవార్త. మీకోసం కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసిన రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం కేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు 74% మాత్రమే నమోదు చేసుకోవడంతో మిగిలిన వారి కోసం అవకాశం కల్పించింది కేంద్రం. అయితే మరో అవకాశం ఉండకపోవచ్చని త్వరగా కేవైసీ పూర్తి చేసుకోవాలని పౌర సరఫరా శాఖ సూచిస్తున్నారు. సంక్షేమ పథకాలు అర్హులకి అందించడానికి పగడ్బందీగా చర్యలు చేపట్టిన కేంద్ర సర్కార్ అందులో భాగంగానే రేషన్ కార్డులు కేవైసీ తప్పనిసరి చేసింది. తమకు అందుబాటులో ఉన్న రేషన్ దుకాణాల్లో వెళ్ళి కేవైసీ చేసుకోవాలని పౌర సరఫరా అధికారులు సూచించారు. పలు దఫాలుగా అవకాశం ఇచ్చినా ఇంకా మిగిలిపోయిన కారణంగా ఎక్కువ మంది నష్టం కలిగే అవకాశం ఉందని భావించి ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో నమోదు చేసుకోవడానికి మరో అవకాశం నమోదు చేసుకోవడానికి కల్పించింది. అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ విధంగా